హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు షిరిడి బయలుదేరుతున్నాము మా ఫ్రెండ్స్తో. సో ఇది వచ్చేసి లింగంపల్లి స్టేషన్కి వచ్చేసామన్నమాట. మేమందరం లింగంపల్లి స్టేషన్కి ఇంకొక ఫ్రెండ్ డైరెక్ట్గా వచ్చేసింది వాళ్ళ పాపను తీసుకొని, మౌలిషా అనమాట. ఇంతకుముందు చూపించాను కదా మీకు నేను. మేమందరం ఒక మాల్లో కలుసుకున్నది. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, నా పేరు చాందిని, నేను లైఫ్ స్టైల్ వ్లాగింగ్ చేస్తుంటాను. అండ్ ఆల్సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే, మన ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. తద్వారా నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా బోల్డెన్ వీడియోస్ మీతో షేర్ చేసుకునేదానికి. అండ్ ఇక్కడైతే వీళ్ళందరం మేమందరం 10th క్లాస్ ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం అనమాట. షిరిడి ట్రిప్ పెట్టుకున్నాము ఈ సమ్మర్లో. సూపర్ హాట్ అంటే సూపర్ హాట్ సీజన్లో మేము షిరిడి ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాలా సంవత్సరాలు అయిపోయింది 10th క్లాస్ తర్వాత. ఇంకా మేము పెద్దగా కలుసుకునే లేదు. అప్పుడప్పుడు ఏదో గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకున్నాం కానీ అసలు కుదరలేదనమాట మాకు. షిరిడి అనేసరికి ఇంక వెంటనే ఇదవుతారు కదా, అంటే కొంచెం పుణ్యక్షేత్రం అంటే వెంటనే స్టార్ట్ అవుతారు కదా అని చెప్పేసి నేను షిరిడి ప్లాన్ చేశా. సో అందరం ఇలా బయలుదేరుతున్నాం. మొత్తం 4 ఫ్రెండ్స్, 4 పిల్లలతో వెళ్తున్నాం అనమాట. మొత్తం కూడా 4 ఫ్రెండ్స్, 4 పిల్లలతో. సో నేనైతే మిట్టుని కొంచెం వాడు పెద్దోడే కాబట్టి వదిలేసాను ప్రవీణ్ దగ్గర. వీళ్ళందరూ చిన్న పిల్లలు అనమాట. అందువల్ల సౌజీకి 2 పిల్లలు, మనుకు ఒక పాప అండ్ మౌలిషాకి ఒక పాప అనమాట. అందరం కలిసి షిరిడి బయలుదేరుతున్నాము. సాయినగర్ ట్రైన్ అనమాట. సాయినగర్ ట్రైన్ అనుకుంటాను, మర్చిపోయాను ఆల్రెడీ మేము రిటర్న్ వచ్చేసాం హైదరాబాద్. అండ్ ఇక్కడైతే ట్రైన్లో కూర్చున్నాము. ట్రైన్లో ఫుడ్ తినేస్తున్నాం అనమాట. ఆల్రెడీ నేను ఫుడ్ ప్యాక్ చేశాను కదా, నిన్నటి వ్లాగ్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే నిన్నటి వ్లాగ్ ఒకసారి చూసేయండి. నేను అమెజాన్ షాపింగ్ హాల్ పెట్టాను కదా మొన్నటి వ్లాగ్లో. అండ్ మాకు రిజర్వేషన్స్ ముందుగానే చేయించుకున్నాం కానీ బెడ్స్ అన్నీ ఒక దగ్గర రాలేదు. ఒక రెండు ఒక దగ్గర అలా వచ్చాయన్నమాట. సో ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుని అలా తినేస్తున్నాము. పూరి విత్ పన్నీర్ కాజు కర్రీ చేశాను. కాజు పన్నీర్ బటర్ మసాలా చేశాను అనమాట. సో అదే అందరికీ ప్యాక్ చేసేసి తెచ్చేసా. అండ్ నేను స్వీట్ కూడా చేశాను కదా, మలాయి చంచం స్వీట్. అది కూడా ఇంకా డిన్నర్ తర్వాత తింటారు కదా అని చెప్పేసి ప్యాక్ చేసి తీసుకొచ్చేసా. సో ఫుడ్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. సో అది చూస్తే మనకు కడుపు నిండిపోద్ది అనమాట. సో అండ్ ఇది తర్వాత రోజు అనమాట. తర్వాత రోజు పిల్లలు మార్నింగ్ లేవగానే డ్యాన్స్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా మనకి స్టేషన్ రావడానికి ఇంకొక గంట టైం అలా పడుతుంది. అండ్ స్టేషన్లో దిగినాక నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా కలిశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పూరి ప్యాక్ చేసాం కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలు ఆకలేస్తుంది అంటే పూరి ఉంది కాబట్టి పూరి అలాగా తినిపించేశారు. అందుకే పూరి ప్రిపేర్ చేసామన్నమాట ట్రైన్లోకి. ఎందుకంటే ఇంకా కొంచెం నిలవ ఉంటుంది కదా దాని మీద. అండ్ ఇక్కడైతే మొత్తం ఇలా సౌదీలు అందరూ డ్యాన్సులు చేసుకుంటున్నారు. మేమైతే షిరిడి ట్రిప్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నాము, చాలా బాగా స్పెండ్ చేసాము. నేను ఈ రోజు అయితే మొత్తం దర్శనంది అవన్నీ కూడా షేర్ చేస్తాను. లైక్ గుడి లోపలికి ఫోన్స్ అనేవి అలౌ లేదు, బట్ కొంచెం అలా మేము రెడీ అయింది. అండ్ ఆల్సో మేము ఎలా అయితే రూమ్ ఎలా తీసుకున్నాము ఎక్సెట్రా అనేది షేర్ చేస్తా. అండ్ ఇక్కడ మేము షిరిడి వచ్చేసాము. షిరిడి స్టేషన్లో అనమాట. దిగేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని మేము ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మనకి 11 o'clock అలాగా రూమ్ అలాట్ చేసుకోవచ్చు. 11 o'clock నుంచే రూమ్స్ ఇస్తారు, అంతకుముందు ఇవ్వరు అనమాట. 11 to 11 అంటే 24 hours కల్లా ఇస్తారనమాట. అండ్ ఇక్కడైతే ముందుగా బుక్ చేసుకోవాలి. మీకు ఈ మంత్ ఎవ్రీ మంత్ నాకు తెలిసి 17th అలా బుకింగ్స్ ఓపెన్ అవుతాయేమో షిరిడీకి. సో ఈ సీజన్లో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం చాలామంది మేలో వెళ్తారు కదా, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి అందరికీ. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా ఓపిక ఉండాలి ఈ సమ్మర్లో, ఎందుకంటే మహారాష్ట్ర స్టేట్ చాలా హాట్ ఉంటుంది. మెయిన్ మీకు చెమట అంత పట్టకపోవచ్చు కానీ చాలా స్కిన్ మండిపోతుంది అనమాట. అంత విపరీతమైన వేడి ఉంటుంది. అండ్ ఇదే తినే అనమాట. సబ్స్క్రైబర్ కలిసారనమాట స్టేషన్లో. చాలా హ్యాపీ అనిపించింది. ఇది మార్వాడ స్టేషన్ కాదు, ఇంకొక స్టేషన్ ఉంటుంది కదా, ఆ స్టేషన్లో మేము దిగాము. ఆ తర్వాత రిజర్వేషన్ కూడా అక్కడికే చేయించుకున్నాము. ఆ తర్వాత ఆటోలో మేము వెళ్ళిపోతున్నాము. మేము ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్స్ అవన్నీ అడుగుతారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే రూమ్స్ ఇస్తామంటారు, కానీ మీరు కజిన్ సిస్టర్స్ అలా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ మనం షిరిడి బాబా గుడి ముందు నుంచే వెళ్తామన్నమాట. అంత డిస్టెన్స్ ఏమి ఉండదు. మీకు ఆటోలో 20 rupees per personకి మీకు రూమ్ నుంచి బాబా టెంపుల్కి అలా తిప్పుతారనమాట. సో షేర్ ఆటో ఉంటుంది కదా, 20 rupees per person లాగా అలా మీరు
ట్రావెల్ చేయొచ్చు. ఫుడ్ కూడా మేము బయట ఫుడ్ అంతగా ప్రిఫర్ చేయలేదు, ఒకరోజు ఏమో తిన్నాము. అండ్ ఇక్కడ మేము బుక్ చేసుకున్నాం సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఏసీ రూమ్ వచ్చేసి 600 రూపీస్. ఇక్కడ బయట పిల్లల్ని కాసేపు కూర్చోబెట్టి మేము రూమ్ గురించి అని చెప్పి లైన్లో నించున్నాము. రూమ్ తీసుకునేటప్పుడు మేము పక్కా ఆధార్ కార్డ్స్ అవన్నీ పట్టుకెళ్ళాం, కానీ ఆధార్ కార్డ్ జెరాక్స్లు మిస్ చేసాము. అక్కడ ఆధార్ కార్డ్ జెరాక్స్లు కంపల్సరీ అడుగుతున్నారు అనమాట. అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఎప్పుడైతే కావాలన్నారో జెరాక్స్ షాప్ ముందు మొత్తం లైన్ ఉందన్నమాట. మేబీ ఆ బయటే జెరాక్స్ షాప్ ఉంది, మేబీ వాళ్ళకి బిజినెస్ అవ్వడం కోసం వీళ్ళు అలా చెప్తున్నారేమో, నాకు అసలు అర్థం కాలేదు. సో ఆధార్ కార్డ్స్ ఉన్నప్పుడు మళ్ళీ జెరాక్స్లు ఎందుకు అనిపించింది. అండ్ పక్కాగా ఇలాగ మొత్తం చూసారా, ఇదంతా జెరాక్స్ షాప్ లైన్ అనమాట. పక్కన బయటికి ఇలా రాగానే పక్కన షాప్ ఉంటుంది, ఈ లైన్ ఉంది. అండ్ మేము రూమ్ తీసుకునే దగ్గర లైన్ తక్కువ ఉంది, జెరాక్స్ షాప్ దగ్గర లైన్ ఎక్కువ ఉంది అనమాట. సో అది. అండ్ ఇక్కడ మనం లగేజ్ కూడా పెట్టుకోవచ్చు, క్లాక్ రూమ్ కూడా దాని పక్కనే ఉంటుంది భక్తి నివాస్లోనే. భక్తి నివాసులు కూడా 2-3 ఉంటాయి, దాన్ని బట్టి మీరు చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళాలి. మీరు జెరాక్స్ అవన్నీ తీసుకుంటారు కదా, దాంట్లో మీకు క్లియర్గా నోట్ చేసి ఉంటుంది, లేదంటే మీరు ఆటో అతను చూపించినా వాళ్ళు చెప్తారనమాట. అండ్ రూమ్ అయితే ఇలా ఉంది, మేము ఇలా ఈ రూమ్ తీసుకున్నాము, 600 రూపీస్ అనమాట ఏసీ రూము. పిల్లలకి మాకు అలా సరిపోద్దని చెప్పేసి చిన్న రూమ్ టూర్లో చేసా, ఎందుకంటే మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది కదా అని చెప్పి షిరిడీలో రూమ్స్ ఎలా ఉంటాయని. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, ఇప్పటికి శాశ్వతాల డిఫరెన్స్ ఉంది షిరిడీలో. అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకి టాయిలెటరీ ఒక సెపరేట్ ఉంటుంది, అండ్ ఆల్సో స్నానం చేసేది సెపరేట్ ఉంటుంది. అండ్ మేమైతే ఇలా అందరం కూడా వైట్ శారీస్ కట్టుకుందామని ప్రిఫర్ చేసుకున్నాము. బాబా టెంపుల్ కదా అని చెప్పేసి వైట్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాము. సో అందరం ఇలా వైట్ శారీస్ కట్టుకొని కొంచెం రీల్స్ అని, వీడియోస్ అని, ఫొటోస్ అని అలా తీసుకున్నాం అనమాట. ఇక్కడ సౌజియాల్ బాబు తీస్తున్నాడు వీడియో మాకు. అండ్ నా శారీ డీటెయిల్స్ కూడా ఇస్తాం మీకు, ఎందుకంటే నా శారీ వచ్చేసి కొత్త శారీ అనమాట. నేను షిరిడీ గురించి అనే ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం లైట్ వెయిట్గా ఉండాలి, నాకు చికాక్గా ఉండకూడదు, మొత్తం డే అంతా నేను క్యారీ చేయాలని దాని మీద ఈ వైట్ శారీ తీసుకున్నాను. అండ్ మిగతా వాళ్ళ శారీస్ నేను ఇవ్వలేను లింక్స్, ఎందుకంటే కష్టం కదా. సో నా శారీ డీటెయిల్స్ మాత్రం నేను ఇవ్వగలను. ఈ శారీ వచ్చేసి నేను హ్యాపీ శామ్ ట్రెండ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా. బ్లౌజ్ వచ్చేసి కొంచెం హెవీగా వస్తుంది, శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి హెవీ వస్తుంది అనమాట. ఇంకా నేను జ్యువెలరీ అవన్నీ పెద్దగా క్యారీ చేయలేదు, నల్పోస్లు అవి క్యారీ చేశాను, ఫ్రెండ్స్ వేసుకుంటారు కదా అని చెప్పేసి. అండ్ ఇలా మల్టీ కలర్ సీక్వెన్స్ వస్తుంది అనమాట బ్లౌజ్. శారీ అయితే ఏ క్లాస్ ఉన్నాయి అసలు, చాలా బాగుంది లుక్ అయితే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీకు అసలు కట్టినట్టే అనిపించదు, అంత బాగుంటుంది అనమాట శారీ వచ్చేసి. హ్యాపీ శామ్ ట్రెండ్స్లో నేను ఆల్రెడీ ఇది 3rd షాపింగ్ అనమాట నాది, అంత బాగుంటుంది వాళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇక్కడైతే పిల్లలు కొంచెం భక్తి నివాస్లో మాకు బి బ్లాక్లో వచ్చిందనమాట రూము. అందు ముందునే మనకి బోల్డెన్ పార్క్స్ ఇలా ఉంటాయి చక్కగా పిల్లల్ని ఆడించడానికి. అండ్ నేను నా శారీ కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర గెట్ రెడీ విత్ మీ ఇలాగా షేర్ చేయలేను కదా, ఎందుకంటే ప్రవీణ్ వచ్చింటే నాకు ఫొటోస్ అవి నాకు బాగా ఇదయ్యేవి. అండ్ తనకు అలవాటు ఉంది కదా దాని మీద. అండ్ ఇక్కడైతే నేను కొంచెం బ్లౌజ్ డీటెయిల్గా చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వెట్కారేస్తున్నారు అనమాట, అంటే బిస్కెట్లు అవి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ మెల్లో జ్యువెలరీ వచ్చేసి పాత జ్యువెలరీనే, ఇయర్ రింగ్స్ కూడా పాతవి, ఓన్లీ సారీ మాత్రమే కొత్తది. షిరిడీ గురించి నేను ఆర్డర్ చేసుకున్నాను, ప్యూర్ వైట్ ఉండాలి అని చెప్పేసి అందరం అలా తీసుకున్నాం అనమాట. సో అది. నెక్స్ట్ టైం వీళ్ళు ఏమన్నారంటే, నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే అందరూ ఒకేలాంటి చీరలు కట్టుకుందాము, ఓకే సేమ్ సారీస్ కట్టుకుందామని అనుకున్నాం అనమాట. సో నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి ఈ సారీ అయితే వైట్ అందరం దర్శనానికి వేసేసుకున్నాం. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ లంచ్ మనకి భక్తి నివాస్ దగ్గరే మనం టికెట్ కౌంటర్ నాకు చూపించాను కదా, దానిపైనే మనకి ఫ్రీ భోజనం పెడతారనమాట. సో అక్కడ ఫ్రీ భోజనం ఇలాగా రోటీస్ అండ్ బీన్స్ కర్రీ, పొటాటో కర్రీ అండ్ రసము అండ్ మనకి అది ఉంటుంది కదా స్వీట్ ఇస్తారు కదా మనకి ఇక్కడ, అది ఫ్రీ భోజనం అనమాట ఇది. సో ఇలా కొంచెం తినేసి బయలుదేరిపోదాం దర్శనానికి, ఎందుకంటే దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలియదు కదా, పిల్లలతో ఉన్నాం కదా. దట్టు మాకు రూమ్ తీసుకునేసరికి ఆ జెరాక్స్లు అవన్నీ లైన్ కాసేసరికి లేట్ అయిపోయింది, మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది అనమాట. అండ్ మనం రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మనం ఏ టైంలోనైనా దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ ఈవినింగ్ మేము ఆ హారతికి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో దర్శనము హారతి రెండు చూసుకొని అప్పుడు మేము రూమ్కి వచ్చామన్నమాట. అందుకని మేము లంచ్ చేసి పిల్లలు కొంచెం తినిపించేసి వెళ్ళామన్నమాట లైన్లోకి. సో దట్ మనం లోపలే ఉండిపోవచ్చు, దర్శనం చేసుకొని లోపలే ఉండిపోవచ్చు. మళ్ళీ మనం కొంచెం లైన్ ఇటు సైడ్ నుంచి వచ్చి అప్పుడు మనం హారతికి వెళ్ళాలంట. హారతి అయితే సంధ్యా హారతి సూపర్ అంటే సూపర్ ఉంది, హారతి అసలు మిస్ చేసుకోవద్దు. మీరు టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ దర్శనం కూడా వెళ్ళవచ్చు. కాకపోతే మేము పిల్లలతో ఉన్నాం కదా అని ముందుగా మేము ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఒక రోజు మొత్తం దర్శనాలకి బుక్ చేసుకున్నాము. మార్నింగ్
2 o'clockకి దర్శనము అండ్ ఆల్సో సంధ్యాహారతి రెండింటికి బుక్ చేసుకున్నాం అనమాట. సో అది మీకు ఆన్లైన్లో చూస్తే మీకు ప్రైజెస్ అయ్యే ఐడియా వస్తాయి. అండ్ ఇక్కడ మేము బయట నుంచి ఇంకా వచ్చేటప్పుడే టిఫిన్ తెచ్చేసుకొని టిఫిన్ చేసేస్తున్నాము. టిఫిన్ చేసేసి ఇంకా పడుకొని పోయాము అనమాట. తర్వాత రోజు కొంచెం ఈ ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ ట్రిప్ వెళ్దామని చెప్పేసి. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మ్యాక్సిమం మేము ఏవైతే అరేంజ్ చేసుకున్నామో అవన్నీ కూడా నేను మీకు ఇస్తానన్నమాట. బట్ పిల్లలతో వెళ్ళాం కాబట్టి కొంచెం జంతుకులు అవన్నీ వేసుకెళ్ళాం కదా. నేను మొన్న వీడియోలో నేను మీకు పెట్టాను. అండ్ మీకు మా ఫ్రెండ్స్ తెలుసు కదా, సౌజన్య అండ్ మనోరంజని, మౌలిష, 4 పిల్లలు, డోరా అండ్ ఆల్సో మొత్తం 4 పిల్లలు అనమాట. అండ్ అది అండ్ కొన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేస్తున్నా. బాగుంటుంది కదా 10th క్లాస్ ఫ్రెండ్స్తో ఇలా వెళ్తే. చాలా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను నేనైతే. మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అనమాట ఇది. మీరు కూడా మీరు ఫ్రెండ్షిప్కి వాల్యూస్ అడిగితే మీరు కూడా ఇలా ఒక్కొక్కసారి వెళ్ళడానికి ట్రై చేయండి. సీరియస్లీ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చిన్న అడ్జస్ట్మెంట్స్, చిన్న డిస్టర్బెన్సెస్ అవే ఉంటాయి, అవన్నీ వదిలేసి హ్యాపీగా వెళ్ళరండి. ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించింది. తొందరగా కదిలేరు అనమాట దేవుడి దగ్గరికి అనేసరికి. లేకపోతే అసలు ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది కదా. అండ్ సబ్స్క్రైబర్తో కలిసినందుకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ హ్యాపీ 7 ట్రెండ్స్లోది సారీ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ది నేను లింక్ ఇస్తాను కదా, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ ఇవ్వలేకపోతాను, మర్చిపోయాను అంటే ప్రైస్ తక్కువే, మీకు 1000 ఆ రేంజ్లోనే వస్తుంది. సారీ 1100 ఆ రేంజ్లోనే వస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ, టాటా, టేక్ కేర్, బాయ్.